మీరు ఇక్కడ జాయిన్ అయ్యే టైంకి ఒక 7,000 కోట్ల లోటు బడ్జెట్ ఇక్కడ ఉండిందని విన్నా నేను. ఆల్మోస్ట్ 7,000 crores. అంటే ఇప్పుడు కూడా ఉంది. ఏంటంటే ఎస్బీఐ నుండి క్యాష్ క్రెడిట్ తీసుకొని ఇక్కడ సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ చేస్తాం రైతుల దగ్గర, వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనాలి, మేము రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. అయితే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనడం జరుగుతుంది. అయితే వారికి ముందు పేమెంట్ చేయాలి, రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ పేమెంట్ చేసేది ఉంటుంది. అది యూజువల్గా లోన్లు తీసుకొని చేస్తుంటారు. ఇప్పుడు లోన్ అనేది ఎస్బీఐ మాకు లీడ్ బ్యాంక్, వారు క్యాష్ క్రెడిట్ అవైలబుల్ చేస్తారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా చేస్తుంటారు. అయితే నేను వచ్చేసరికి ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కొద్దిగా బడ్జెట్ ఆగిపోయింది. ఏదో 2014-15లో కొద్దిగా లెవీ పర్సంటేజ్ దాటి ప్రొక్యూర్మెంట్ చేయడంతో వాళ్ళు కొద్దిగా సబ్సిడీ ఆపేశారు. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆల్మోస్ట్ 2 years వచ్చే బడ్జెట్ సరిగా రాలేదు. సో బాగా గ్యాప్ పెరిగిపోయి, ప్లస్ ఇక్కడ మిస్మేనేజ్మెంట్, దాంతో దాదాపు 6,500 crores వరకు ఎస్బీఐ క్యాష్ క్రెడిట్ వాళ్ళు ఇన్స్పెక్షన్, అది ఎప్పుడు ఆ క్యాష్ క్రెడిట్ ఎప్పుడు ఇట్ షుడ్ బి బ్యాక్ బై స్టాక్స్ అనమాట. మా గోడౌన్స్లో ఉండాలి, ధాన్యం ఉండాలి, రైస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసేసరికి లేవు, అయితే వాళ్ళు ఆపేశారు. ఆ టైంకి ఎవరు కూడా, అంటే ఎస్బీఐ క్యాష్ క్రెడిట్ లేదు, ప్లస్ బ్యాంక్స్ కూడా ముందుకు అప్పుడు రాలేదు. సో అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ పైన మళ్ళీ ఖరీఫ్ కోసం 3,000 కోట్ల లోన్ తీసుకొని మళ్ళీ 3,000 కోట్లు ఖరీఫ్ రబీ కోసం తీసుకున్నాము. కానీ ఇప్పుడు అంతా బాయిల్డ్ రైస్ మేము ఇక్కడ మనం కన్జ్యూమ్ చేయము, అది మళ్ళీ ఎఫ్సిఐకి ఇచ్చేసి దాదాపు 7,000 కోట్లు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. 4,000 కోట్ల లోన్ కట్టేశాం. అంటే ప్లస్ ఆస్టెరిటీ మెషర్స్ ఇక్కడ చాలా, అంటే అన్నిటిపైన ఒక పొదుపు చర్యలు ఏవైతే ఉంటాయో చాలా పకడ్బందీగా చేయడం, ఎకానమీ, ట్రావెల్, హైరింగ్ పైన, అడ్వర్టైజ్మెంట్స్ పైన అన్ని చాలా టైట్ చేసేసాం. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా పక్కగా జరుగుతుంది. అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే ఈ టెక్నికల్ వింగ్ ఒకటి, టాస్క్ ఫోర్స్ ఒకటి, ఇక్కడ ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం, ఫైనాన్స్ వింగ్ ఒకటి. దాదాపు 2010 నుండి అకౌంట్స్ ఆడిట్ కాలేదు నేను వచ్చేసరికి. అన్నీ ఆడిట్ చేసి 2015 వరకు ఆడిట్ అప్డేట్ చేయించి మళ్ళీ, ఎందుకంటే ఆడిట్ కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి బకాయిలు రావు. సో ఇవన్నీ ఆడిట్ చేయించి ఒక చార్టర్డ్ అకౌంట్ ఫర్మ్ని అపాయింట్ చేయించి ఇదంతా చాలా చేసాము. ఇప్పుడు ఫైనాన్షియలీ ఇట్ ఈస్ ఎవ్రీ డే ఎవ్రీ పైసా ఈస్ బీయింగ్ మానిటర్డ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ పెట్టాము. ఆ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతి పైసా ట్రాన్సాక్షన్ మాకు ఇట్ ఈస్ లైవ్ ట్రాన్సాక్షన్, అందరికి తెలుస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్లో ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ పేమెంట్ చేశాడు అనుకోండి, లైవ్గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ హీ హాస్ టు టేక్ పర్మిషన్, ఏదన్నా పేమెంట్ చేయాలంటే హీ హాస్ టు టేక్ అవర్ పర్మిషన్ అండ్ పే. ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొచ్చాం. సో చాలా డిసిప్లిన్ పెరిగింది. అండ్